ప్రస్తుతం ప్రపంచంలో 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అది ఇంకా ముగియలేదు. ఈలోపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, వాళ్ళు పాలస్తీనా యుద్ధం అంటారు కానీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఈ 2 యుద్ధాలు నడుస్తుంటే ఇప్పుడు 3వ యుద్ధం రెడీ కాబోతుందా? ఉత్తర కొరియా దక్షిణ కొరియాల మధ్య యుద్ధం వస్తుంది. ఎందుకంటే దక్షిణ కొరియాకి అనుకూలంగా అమెరికా యూరప్ దేశాలు తోడు నిలుస్తున్నటువంటి వేళ, ఉత్తర కొరియా రెచ్చిపోతున్నటువంటి వేళ, ఉత్తర కొరియాకి రష్యా లాంటి వాళ్ళు వెనకుంటున్నటువంటి వేళ తాజాగా జరిగిన పరిణామం ఆందోళన కలిగిస్తోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాల పరస్పరం కవ్వింపు చర్యలకు దిగినాయి. వివాదాస్పద సముద్ర సరిహద్దు వద్ద శుక్రవారం ఉదయం ఇరు దేశాల సైన్యాలు సముద్రంలోకి పెద్ద సంఖ్యలో ఆర్టిలరీ షెల్స్ను ఉపయోగించినాయి. 2018లో కుదిరిన ఇంటర్ కొరియన్ మిలిటరీ ఒప్పందాన్ని ఉత్తర కొరియా దక్షిణ కొరియా ఉల్లంఘించినాయి. తమ పశ్చిమ సరిహద్దుల వద్ద ఉన్న ఉత్తర కొరియా దాదాపు 200 ఆర్టిలరీ షెల్స్ను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైనిక అధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందని, శాంతికి విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. గత ఏడాది కాలంలో కిమ్ జోంగ్ ఉన్ సైన్యం ఈ స్థాయిలో ఫైరింగ్కి పాల్పడడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా సైన్యం సైతం ధీటుగా బదిలిచ్చింది, ఆర్టిలరీ షెల్స్ ప్రయోగించింది. తాజా ఘటనతో 2 దేశాలలో ఉద్రిక్తతలు హెచ్చరిలే ప్రమాదం ఉంది. ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా మరింత ఉధృతం చేసే అవకాశం కూడా ఉంది. కొరియా ద్వీపకల్ప పశ్చిమ తీరంలో సముద్ర సరిహద్దుకు పూర్తిగా నిర్ధారించలేదు. ఇక్కడ ఘర్షణ జరగడం పరిపాటిగా మారింది. 99, 2002, 2009, 2010లో 2 దేశాల మధ్యన కాల్పుల సంఘటనలు చోటు చేసుకుని ఇప్పుడు అమెరికా మరింత కవ్విస్తోంది తన ఆయుధాలు అమ్ముకోవడానికి. కాబట్టి ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.